చాట్ బాక్స్ వాడండి ఏదైనా మాట్లాడాలంటే నాతో ఏమైనా చెప్పాలన్నా అడగాలన్నా. ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ షోస్ వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ 4 people to complete the work. ఓకే, ఏ బి సి డి నలుగురు ఇచ్చేసారు. సో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. లెట్స్ నోట్ ఏ బి సి డి. మీరు కూడా చూడండి, ప్యారల్ గా ట్రై చేయండి. ఏ ఏమో 8 days లో వర్క్ కంప్లీట్ చేస్తాడు, బి ఏమో 10 days లో, సి వచ్చేసి 18 days లో, డి వచ్చేసి ఎన్ని రోజులు 16 days. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మనం ఎల్సిఎం తీసుకోవాలి. వీటన్నిటికీ ఎల్సిఎం ఎంత, ఫిగర్ ఇట్ అవుట్. ఎంత వస్తుంది ఎల్సిఎం? ఫస్ట్ కష్టమైన నెంబర్స్ తీసుకోండి. ఎల్సిఎం కట్టడానికి కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. 18కి 16కి ఎల్సిఎం తీసుకుంటే రెండిట్లో కామన్ నెంబర్ ఏంటి, 2. 2 పక్కన పెట్టేస్తే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 9కి 8కి 72. 72 2s ఎంత, 144. 144 is the LCM of these two. కానీ 144 10 తో తెగదు. సో 10 తో తెగాలంటే 10 ఏమో 2 into 5. సో కాబట్టి 5 తో తెగిపోతే సరిపోతుంది. 144 into 5 ఏంటి, 720 వస్తుంది. ఐఎమ్ నాట్ టీచింగ్ యూ ఎల్సిఎం, యూ నో ఇట్ బెటర్. నా స్టైల్లో నేను చేసుకున్నాను. 720 is the LCM. సో కాబట్టి 8 కేమో 90, 10 కేమో 72, 18 కేమో 40, 16 కేమో 45. That's it. You got the efficiencies of everyone. So first question ఏం చెప్తుంది, A and B start working together and after 2 days both of them left the work. So starting లో A and B ఉన్నారు. A and B అంటే అంత 90 plus 72, 162. 162 into 2. Then in how many days the remaining work will be completed by D? D ఎంత 45. 45 n అనుకోండి, number of days 720. So 45 n is equal to 720 నుంచి ఎంత తీయాలి, 324. 324. 720 minus 324 ఎంత, 400. 396. 9 తో తీయబోతుంది. 944s, 9 5s. సో by 5. ఆన్సర్ 44/5. Is it clear? తరుణ్, స్వాతి, నిఖిత, యా ఫాస్ట్ గానే వెళ్తాను. స్పీడ్ ఎక్కువైంది అనిపిస్తే నాకు చెప్పండి. క్లియర్ కదా? ప్రసాద్, సో వీఆర్ డన్ విత్ ఫస్ట్ క్వశ్చన్. మీకు ఈ పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. దట్స్ ఇట్. సో ఐఎమ్ మూవింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఈ నెంబర్స్ మళ్ళీ ముందుకు వెళ్దాంలేండి. 90, 72, 40, 45. ఓ నైస్. ఇలా వస్తే ఇంకెందుకంటే ఏం కావాలి, కింద చేరిపోద్దాం. Look at the second question. In how many days the total work will be completed if all 4 persons start working together? కలిపేయండి మొత్తం. అందరూ కలిపి పని చేయాలంటే 19 plus 72. అయ్యో, యా 90 plus 72 162. 162 plus 40, 162 ఏనా, plus 40 202. 202 plus 45 247. 720/247. Straight forward. So I'm moving on to next question. రచన, ప్రసాద్ స్పీడ్ ఎక్కువైతే చెప్పండి. ఇంకా హారిక జాయిన్ అయిందా? హారిక అర్థం కాబట్టి చెప్పండి. ఇఫ్ యూ డోంట్ నో ద బేసిక్స్, లెర్న్ బేసిక్స్ ఇన్ బేసిక్ క్లాసెస్. ఇందులో నేను బేసిక్స్ చెప్పుకుంటూ కూర్చోను. ఓకే, అందుకే మీకు మెయిన్స్ కావాలనుకునే వాళ్ళకి కూడా బేసిక్స్ కూడా నేర్పిస్తాను. సో లెర్న్ దేర్ అండ్ అటెండ్ హియర్. ఎగ్జామ్లో స్లోగా చేస్తే అవ్వదు కదా. లెట్స్ సాల్వ్ థర్డ్ క్వశ్చన్. చూడండి, if D and A start working together and after 2 days D and A 45 plus 90 135 into 2 both left and B alone works on third day. B ante only 72 on third day. Remaining portion of the work, find the remaining portion of the work after 3 days. Okay, enta indi ikkadiki 270 plus 72. 270 plus 72 enta 342. 342/720 జరిగింది. రిమైనింగ్ పోర్షన్ అంటే 1 మైనస్. ఇది ఆన్సర్. ఎంత వస్తుందో చూడండి. 720 లోంచి 342 తీస్తే నాకు ఈ లెక్కలు రావు, మీరే చేయాలి ఫాస్ట్గా. టెల్ మీ ది ఆన్సర్. తెగిపోతున్నట్టు 9 3s 27. 7 అంటే
72, 9 8s, 72, 9 80s, 2 40s, 40 ఉంది, 21/40 అయి ఉంటుంది ఆన్సర్. అంతే, 21/40. అంతే సార్. ఈజీ, మీకంటే ఫాస్ట్ నేనే చేశాను. కమాన్ గైస్, మీరు కుర్రోళ్ళు, నాకంటే 10 సంవత్సరాలు చిన్న వాళ్ళ ఒక్కొక్కళ్ళు, నాకంటే ఫాస్ట్గా చేయాలి మీరు. సరిపోయిందా? 21/40. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. If at the place of B, E joins the work with ACD, and then work will be completed in 48/13 days. Working efficiency of E. దీని సంగతి ఏంటి చెప్పండి. B ప్లేస్ లో E వస్తే, సో E వదిలేస్తే మిగిలినవన్నీ ఎంత అవుతుంది? 195 + 185, 185 + E into 48/13. ఈక్వల్ టు 720. ఇది చెప్తారు. 12 4s చేస్తారా? 60. 50, 15 into 13, 225, 195 ఈక్వల్ టు 10 వస్తుంది. ఈ 10 వచ్చింది కాబట్టి, అరే నాకు తప్పు వస్తుందా? ఈ 20 వస్తుందా? 205, 195 కదా, 175 + E, సారీ 85, ఇది 175, 20. ఆన్సర్ ఇస్ దిస్. ఈ 20 కాబట్టి 720/20, 36. ఏం 20 అంటారండి మీరు? ఆన్సర్ 36 కదా. ఓకే, ఎఫిషియన్సీ అడిగాడా? ఆడ ఎఫిషియన్సీ అంటాడు, కింద డేస్ అని ఇచ్చాడు ఆప్షన్స్ లో. డేస్ ఇచ్చాడు కాబట్టి ఎన్ని రోజుల్లో ఈ కంప్లీట్ చేస్తాడని అర్థం చేసుకోవాలి. ఆప్షన్స్ చూడండి, డేస్ అన్నాడు కదా. ఎఫిషియన్సీ 20 units per day, 36 days లో వర్క్ కంప్లీట్ అవుతుంది. మీకు మ్యూట్ చేస్తాను నేను, అన్మ్యూట్ ఇఫ్ యూ వాంట్. మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఓకే, డన్. తరుణ్ చేయగలుగుతున్నావా? సార్ ఓకే సార్. If A works for 3 days, A 90 into 3, 270. B works for 4 days, 72 into 4, 4 8s, 4 2s, 4 2s, 4 70s, 280, 278, 288. And C works for 2 days, CMO 80. And D works for 2 days, 245, 90. Who completed minimum fraction of work? ఇదే ఉంది, ఇదే కదా. C, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. చిన్నపిల్లల క్వశ్చన్. ఎవరు తక్కువ చేశారని అడిగాడు. సిఏ కదా తక్కువ, చూసి పెట్టేయచ్చు. క్లియర్? మూవింగ్ ఆన్. లుక్ ఎట్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం ట్రికీ అనిపిస్తుంది కానీ కష్టమేమి కాదు. లెట్స్ సీ. ఒక డిఏ అయిపోయింది, సెకండ్ డిఏకి వచ్చింది. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ. సో ఇక్కడ మీకు ఏం చేశారంటే ఈ పర్సంటేజ్లు ఇచ్చారు. ఇది కొంతమంది ఇబ్బంది పడతారు దీన్ని చూడగానే. సో బేసికల్గా క్వశ్చన్ ఏంటి? ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో రిప్రజెంట్స్ ద టైమ్ టేకెన్ ఇన్ డేస్ బై 5 persons individually to finish a work when they work at a certain percentage of their actual efficiencies. చూడండి, వాళ్ళు యాక్చువల్గా 100% ఎఫిషియన్సీస్తో పనిచేయట్లేదు.
దే ఆర్ వర్కింగ్ ఎట్ ఎ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ యాక్చువల్ ఎఫిషియన్సీస్. 100% లో కాకుండా కొంత % లో పనిచేస్తున్నప్పుడు ఎంత అవుతుందో రాశారు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశారు అనుకోండి, 50% ఎఫిషియన్సీతో పనిచేస్తే, ఓకేనా, ఒక నెంబర్ ఆఫ్ డేస్ ఏమో ఒక 10 వచ్చింది అనుకోండి. 100% ఎఫిషియన్సీతో పనిచేస్తే ఎంత వస్తుంది? ఇలా చేయాలి ఫస్ట్. అర్థమైందా? 5 అవుతుంది. సో అది మనం ఫస్ట్ చేయాల్సిన పని. 50% తో చేస్తే ఎంత అయితే 100% తో చేస్తే ఎంత, అలా క్యాలిక్యులేట్ చేస్తే గానీ ఫస్ట్ తెగదు. అన్ని పర్సంటేజ్లు ఇచ్చి వచ్చాడు. మనం చేయాల్సింది ఫస్ట్ 100% ఎఫిషియన్సీకి నెంబర్ ఆఫ్ డేస్ ఎంత పడతాయి అనేది కట్టాలి. అది కట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో క్యాలిక్యులేట్ చేయగలరా? కొంతమందికి ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, కొంచెం చెప్తాను చూడండి. పర్సంటేజెస్ లో గ్రిప్ ఎంత బాగుందో తెలిసిపోతుంది. ఇప్పుడు whenever you see, మనం పర్సంటేజ్ అంటే ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ లో మార్చుకోమని చెప్తూ ఉంటాను నేను నా క్లాసెస్ విన్న వాళ్ళందరికీ. సరే, ఒక్కసారి అన్ని అబ్జర్వ్ చేయండి. సో లెట్స్ సే వెనక నుంచి వెళ్దాం. కొంచెం అన్నిటికంటే ఇబ్బందికరంగా ఉన్నది ఈ 53 1/3 కాబట్టి అక్కడికి వెళ్దాం. తరుణ్, ఎస్పెషల్లీ నువ్వు, అందరూ కూడా 53 1/3% కనిపిస్తుంది. 53 1/3% కనిపిస్తుంటే మీకు 1/3 అనేది ఏ పర్సెంట్కి వస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. 1/3 ఏ పర్సెంట్కి 1/3 వస్తాయి? మన ఫ్రాక్షన్స్ గుర్తున్నాయా? చూడండి, మనకి వైట్ బోర్డ్ మీద రాస్తా చూడండి అన్ని ఒకసారి. లుక్ ఎట్ దిస్. చెప్పండి. 1 అంటే 100%, 1/2 అంటే 50%, 1/3 అంటే రివిజన్ చేసుకోండి 33 1/3 33 1/3 ఇలా రాసుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ రాయండి. 1/4 అంటే 25%. జస్ట్ లుక్ ఎట్ హియర్, రాయక్కర్లా. 1/5 అంటే 20%, 1/6 అంటే 16 2/3 అంతేనా? 16 2/3 ఏనా? 1/7 అంటే 14 2/7, 14 2/7%. 1/8 అంటే 12 1/2, 1/9 అంటే 11 1/9, 1/10 అంటే 10%, 1/11 అంటే చూడండి, 1/11 అంటే 9 1/9, 1/12 అంటే 8 1/3 అలాగనమాట. 1/13 8 13 8s అంతా 13 7s వేయాలి. 91 9/13, 13 7s 91 కదా, 9 మిగులుతుంది. 9/13, 1/14 14 7s 98, ఫస్ట్ 7 వేస్తారు, 2 మిగులుతుంది. 2/14 అంటే 1/3. 1/14 ఈక్వల్ టు 7 1/7 ఎంతనా? 2/7 1/7 సరిపోయిందా లేదా? సో 1/15, 15 7s కాదు, 15 6 వేస్తే 90, 10/15 అంటే 2/3. 15 6 90, 100 లో 90 తీస్తే 10 మిగులుతుంది. 10/15 వేయాలి, 2/3. దట్స్ ఇట్. అయిపోయిందా కాదా? సో ఇప్పుడు మనకి బై 3 ఎక్కడ ఉన్నాయి? 1/12 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 1/3 ఉంది, 1/12 ఉంది, 1/15 ఉంది, 1/13 ఉంది. ఇలా రకరకాల బై 3 కనిపిస్తుంది. ఇక్కడ 1/6 కూడా కనిపిస్తుంది. ఎలాగైనా మీరు వాడచ్చు, లేదంటే ఇప్పుడు సాగర్ పెట్టాడు మీకు మెసేజ్ లో, అలాగన్నా చూడొచ్చు. ఇట్స్ అప్ టు యూ. 53.33 అంటే ఏంటి? 20 ప్లస్ 33.1/3 అంటే మనకి 33 1/3 ఆల్రెడీ తెలుసు కదా. అలా స్ప్లిట్ చేసేసుకోండి ఒకసారి. 33 1/3 బదులు ఏం రాస్తారో చూడండి. ఇక్కడ 53 1/3 కనిపిస్తుంది కదా, అందులో 33 1/3 మీకు తెలుసు ఏంటది? 1/3. 53లో 33 1/3 తీస్తే ఎంత మిగులుతుంది? 20 మిగులుతుంది. 20 అంటే 1/5. 20 అంటే సాగర్ నీవు మారవబ్బా, నువ్వు ఎప్పటికీ మారవు. అన్ని చేస్తావు అంటే సముద్రం మీద వేస్తావు, పిల్లకరలో పడి తెచ్చిపోతావు. ఇలా ఉంటది అనమాట. అర్థమైందా? ఇప్పుడు 53 1/3 ఎలా రాసుకోవాలి మనం? అది కనిపించగానే 20 ప్లస్ 33 1/3 అంటే ఏమైంది? 33 1/3 అంటే 1/3, 20 అంటే 1/5. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది చెప్పాలి? 3 + 5 8/15. అర్థమైందా? ఇది ఒక మార్గం. ఇది ఇలా కాకుండా మీరు 1/15 తో మొదలు పెట్టచ్చు. 1/15 తో మొదలు పెడితే 6 కనిపిస్తుంది. ఇక్కడ 6 2/3 కనిపిస్తుందా?
సిక్స్ మల్టిపుల్స్ వేసుకోండి. 6 1 6 2 6 3 6 4 6 5 6 6 6 7 6 8 6 8 ఎంత 48 6 9 ఎంత 54 అక్కడ 53 1/3. సో 9 వరకు వెళ్ళకూడదు, 8 వరకే వెళ్ళాలి. ఫస్ట్ 6 8 వేసేయండి. వేస్తారా? ఇక్కడ మరి ఒక్కదానికి 8 వేస్తే అవ్వదు కదా, దీనికి కూడా వేయాలి. 8 2/3 ఎంత 16/3. 16/3 అంటే అర్థం ఏంటి? 5 1/3. అంతేనా? సరిపోయిందా లేదా? 48 + 5 1/3 ఎంత? 53 1/3. అంటే 8/15. 1/5 15 8 times. 1/15 6 2/3. దానికి ఇప్పుడు క్లోజ్ గా దగ్గరలో వస్తుంది. 7 వేస్తే ఇంకా మిగిలిపోతుంది. 9 వేస్తే దాటిపోతుంది. సో 8 అయ్యే అవకాశం ఉంటుంది. 8/15 వెరిఫై చేసుకుంటారు. 8 6 48, 8 2/3 16/3. 16/3 అంటే 5 1/3. 48 + 5 1/3 53 1/3. సరిపోయింది. ఆ రకంగానే 8/15 డైరెక్ట్ గా రావచ్చు. లేదంటే ఇలా ముక్కలు చేసుకొని 20 + 33 1/3 వేసుకొని 1/3 + 1/5 8/15 ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు అలా అన్ని పర్సెంటేజ్లు ఫస్ట్ లాగేద్దాం. సో 53 1/3 అంటే ఎంత వచ్చింది మనకి? 8/15 వచ్చింది. ఫైన్. అలా సెకండ్ దానికి చూడండి. ఇంకేం అరేంజ్ చేసినా గుర్తుంటాయి కదా? యా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, శివం చూడండి. 63 7. ఇవి ఈజీ. 7/11. 1/11 దేనికి ఉంటుంది చెప్పండి? 1/11 దేనికి ఉంది చెప్పండి? 1/9 కే 1/11 కే? 1/11 కే కదా? 1/11 కే కదా? 1/11 ఎంత చెప్పండి? 9 1/11. ఇప్పుడు ఇక్కడ మనకి 63 రావాలి. ఇంటూ 7. 7 9 ఎంత? 63. 7 1/11 7/11. సరిపోయిందా లేదా? అంటే దాని అర్థం ఏంటి? 7/11 అది. దిస్ ఈస్ 7/11. దిస్ ఈస్ 8/15. 60% ఎంత? 3/5. తెలుసు మీకు. 57 1/7. 1/7 ఎక్కడ వస్తుంది? either 1/7 కి కానీ 1/14 కి కానీ. 1/7 అంటే అర్థం ఎంత చెప్పండి? 14 2/7. ఇంతేనా? 1/7 is 14 2/7. మనకు కావాల్సినంత 57 ఇంటూ 4 వేయండి. 4 56 అయింది. 8/7. 8/7 అంటే 1 + 1/7. 57 1/7. సరిపోయిందా లేదా? సో దిస్ ఈస్ 4/7. 57 1/7 ఏంటి? 4/7. 62 1/2 చెప్పాలి. 50 ప్లస్ సాగర్ మోడల్ 12.5. 12.5 అంటే ఎంత? 1/8. 50 అంటే 1/2. 5/8. దిస్ ఈస్ 5/8. పాదరసం లాగా బ్రెయిన్ కదలాలి. అంటే అన్కన్వెన్షనల్ పర్సంటేజ్లు కనిపిస్తే మీకు తెలిసిన కన్వెన్షనల్ పర్సంటేజ్ నెంబర్స్ తో వాటిని మీరు లింక్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు పక్కన అన్నిటికీ ఒకేసారి పక్కన రాసేస్తాను. నేను అరేంజ్ చేస్తున్నాను, నాకు గుర్తుండవు, మీరు చెప్పాలి దేనికి. అమిత్, మోహిత్, ఆయుష్, శివం, అనురాగ్ వీడు ఆయుష్ వీడు అమిత్. ఓకే, అమిత్ పర్సెంటేజ్ ఫ్రాక్షన్ అంతా 5/8. మోహిత్ కి 4/7. 4/7. వీడిది 3/5. వాడిది 7/11. తర్వాత వాడిది 8/15. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ చెప్పాలి మీరు. 5/8 ఎఫిషియన్సీతో పనిచేస్తే అమిత్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తున్నాడు? ఆ నెంబర్ చూడండి. 48 అనేది 48 చేస్తున్నాడు. ఇప్పుడు ఫుల్ ఎఫిషియన్సీతో పనిచేస్తే ఎంతసేపట్లో చేస్తాడు? ఇంటి మల్టిప్లై చేసాను డైరెక్ట్ గా. 30 డేసా? 30 డేసే కదా. 5/8 ఇంటూ 48. 1 కి 5. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉంది జనాలకి. చూడండి, ఇప్పుడు రివర్స్ లో వెళ్ళండి కావాలంటే. 1తో 100 డేస్ చేస్తున్నాడు అనుకోండి. హాఫ్ ఎఫిషియన్సీతో ఎంతసేపు చేస్తాడు? 200 డేస్. 200 డేస్. ఓహో, ఎక్కువ అవుతుంది కదా.
కొన్ని ఇలా చేయండి, హాఫ్ తో 200 డేస్ చేస్తున్నాడు, ఒకటితో కావాలంటే ఏం చేస్తాం, 200 హాఫ్ తో మల్టిప్లై చేస్తాను కదా 100 వస్తుంది. రివర్స్ అండి, హాఫ్ తో 200 డేస్. ఫుల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, హాఫ్ ఇంటూ 200 100 అయింది. అలాగే 5/8 తో 48 డేస్. ఫుల్ కావాలంటే 5/8 ఇంటూ 40 ఎంత, 30 డేస్. ఇది 4/7. 4/7 కి ఎన్ని రోజులు ఇచ్చాడు అక్కడ, 42. తెగిపోయే నెంబర్ ఇంటూ 42 ఎంత వచ్చింది, 24. అలా చెప్పేయండి వరుసగా. 3/5 30, 18. 7/11 అని ఇదంతా 42 మళ్ళీ కాదు 44 అనుకుంటా సార్. 44 అది 44 అది తెగిపోయే నెంబర్ 28. తర్వాత 8/15 60, 32. ఇది మనకు కావాల్సిన నెంబర్. ఈ మిగిలినంత చెత్త ఇవి తీసేస్తాను ఇంకా. థర్టీ 24 18 28 32. ఇప్పుడు ఎల్సిఎం కట్టండి. కట్టండి అమ్మా, కట్టండి. కష్టమైన నెంబర్లు తీయండి ఫస్ట్. ఇది 7 ఇంటూ 4, ఇది 7 పక్కన పెట్టాలి, 4లు అయిపోతాయి. 28కి 18కి కట్టుకుంటే బెటర్ ఏమో. కట్టండి, ఎంత వస్తుంది, సున్నా ఏడ్చింది అక్కడ. సున్నా అంటే ఇంటూ 5 వేసుకోవాలి, సరిపోతుంది. ఎక్కడ చూడండి, చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ఇలా ఉంచేద్దు, మరి మల్టిప్లై చేయక్కర్లేదు, ఇలా వదిలేయండి కావాలంటే. నాకు ఈ నెంబర్ వచ్చింది, ఇది అన్నిటితో తెగిపోతుంది చూడండి. 32తో తెగిపోతుంది, అండ్ 28తో తెగుతుందా, 7 4s తెగిపోతుంది, 18 9 2s తెగిపోతుంది, 24 8 3s తెగిపోతుంది, 30 5 6 తెగిపోతుంది, 5 6 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, తెగిపోతుంది. సో వీ కెన్ టేక్ దిస్ యాజ్ ఎల్సిఎం. ఇది ఎల్సిఎం తీసుకుంటే ఇప్పుడు ఎఫిషియన్సీస్ చెప్పండి. 30కి ఎఫిషియన్సీ ఎంత, ఎల్సిఎం ఎలా కట్టానో ఎవరికైనా అర్థమైందా? నా క్యాల్కులేషన్ అన్ని పిచ్చి పిచ్చిగా ఉంటాయి. అన్నిటికంటే పెద్ద నెంబర్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ నెంబర్ ఒక్కొక్క దాంతో డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏ నెంబర్ దొరకట్లేదు అది వేసేస్తున్నాను అంతే. 28 తో డివైడ్ చేయడానికి ట్రై చేస్తే 28 లో 4 7 ఉంటుంది, 32 లో 4 ఉంది కాబట్టి పర్లేదు. ఆ 7 కి ఇక్కడ ఏం లేదు కాబట్టి 7 వేస్తాను. అలాగే 18 చూసాను, 2 ఇంటూ 9 వేసాను, లేదా 3 ఇంటూ 6 2 ఇంటూ 9 వేసినప్పుడు 2 ఇక్కడ ఉంది, 9 లేదు, 9 వేసేసాను. 24కి వచ్చేసరికి 6 ఇంటూ 4 అది పక్కన పెట్టి 30 వేసుకున్నాం. 30 వచ్చేసరికి 0 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి 5 వేస్తే 0 వస్తుంది, అందుకని 5 వేసాను. కానీ అయిపోయిందా, మామూలుగా 24 చెక్ చేస్తుంటే తెగిపోతుంది. బట్ ఎనీవే యూ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ మెథడ్. సో ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం. పర్లేదు, మీరు చేసుకోండి. దిస్ ఇస్ నాట్ ఎన్ ఎల్సిఎం లెసన్. ఇవి మెథడ్స్ కాదు, ఓన్ ట్రిక్స్ అంతే. నేను చెప్పను, నేను పేటెంట్స్ చేస్తాను. మీరు ఎలా చేస్తారు ఎల్సిఎం? కొన్ని మీరు చేయండి, ఎంతసేపు పడుతుంది చూద్దాం. పెద్ద పెద్ద నెంబర్లు వస్తున్నాయి. 10080
చాలా పెద్ద వస్తున్నాయి కదా. 24 వేస్తే 84 100 800 LCM. ఓకే, ఇది మల్టిప్లై చేస్తే అంతే వచ్చిందా? నాకు వచ్చింది కరెక్టేనా? మల్టిప్లై చేస్తే అంతే వస్తుంది సార్. వావ్, నాకు వచ్చింది LCM కట్టడం. ఓకే 10080 సార్, 800 కాదు. ఓకే ప్రశాంత్, నువ్వేనా అడిగింది ఎలా కట్టానని? లేదు సార్. నేనే. ఒకసారి చూడండి, నేను చేసింది అది గొప్ప ఏం కాదు. ఇక్కడ నెంబర్స్ తీసుకున్నాను. ఈ నెంబర్స్ లో అన్నిటికంటే పెద్దది 32 తీసుకున్నాను. 32 LCM అనుకున్నాను ఫస్ట్. 32 LCM అంటే అర్థం ఏంటి? అన్నిటితో తెగిపోవాలి కదా. ఒక్కొక్క దాంతో చెక్ చేస్తాను. 28 తో చెక్ చేశాను. 28 లో 4 7 ఉన్నాయి. 4 తో తెగుతుంది, 7 తో తెగట్లేదు. సో 28 తో తెగాలంటే ఒక 7 కావాలి. 7 వేస్తాను, ఓకేనా? అలాగే 18 తో తెగ్గడానికి ట్రై చేశాను. 18 2 into 9 అనుకున్నాను. 2 తెగిపోతుంది, 9 తెగట్లా. 9 సరిపోవట్లేదు, 9 వేసేసాను. ఇప్పుడు ఈ నెంబర్ 24 తో తెగుతుంది లేదు చూసాను. 24 కి 3 into 8 కదా. 9 లో 3 ఉంది, 32 లో 8 ఉంది, కాబట్టి తెగిపోద్ది, ప్రాబ్లం లేదు. 30 తో తెగాలంటే 3 into 10, 3 ఉంది అక్కడ, 10 లేదు. 10 కావాలంటే మళ్ళీ 10 ఎందుకు వేయడం? ఆల్రెడీ 2 ఉంది కదా, ఒక 5 వేస్తే సరిపోతుంది. బాగుందా? అలా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు తర్వాత కూడా దాన్ని మల్టిప్లై చేయను. నేను చేసినప్పుడు వాటి మల్టిప్లై చేయను, అలాగే ఉంచేస్తాను దాన్ని. అలాగే ఉంచేసి ఇప్పుడు బై 30 వేస్తే ఏమవుతుంది? బై 30 వేయండి, 5 పోయింది, ఇంకా 6 ఉంది. 6 ఎక్కడ 6 లో ఇక్కడ 9 లో ఒక 3 పోతుంది, 32 2 పోతుంది. సో 16 into 7 into 3, 16 into 21. ఇది అమిత్ యొక్క ఎఫిషియన్సీ. అలాగే 24కి వచ్చేసరికి 8 into 3, 32 లో 8 పోతే 4 ఉంటుంది, 9 లో 3 పోతే 3 ఉంటుంది. 4 into 7 into 3 into 15, 3 into 5, 28 into 15. ఇది ఎంది, ఎవరి? మోహిత్. ఆయుష్కి వచ్చేసరికి బై 18. 18 అంటే 9 2s 2 16s, 16 into 35. 28 కి ఫస్ట్ 7 తో లేపేస్తే 4 వస్తుంది, 4 8s, 4 into 20, 180 డైరెక్ట్. ఇది 180 అయినా చూడండి. 7 4s 4 8s కాదు 8 into 45. 845 ఎంత? 320 plus 40, 360. 360 అయినా 32 కి డైరెక్ట్. ఇంకా 7 into 9 into 5, 45, 63 into 5, 63 అంటే 65 రాసుకోండి, 315. ఫస్ట్ సమ్ చూడండి. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై అమిత్, మోహిత్ అండ్ అనురాగ్ టుగెదర్ టు ఫినిష్ ద వర్క్ వెన్ దే వర్క్ ఎట్ దర్ యాక్చువల్ ఎఫిషియన్సీ? ఆ నెంబర్ మర్చిపోయాను, బాసల్ నెంబర్ మర్చిపోయాను. అదేంటది? 32 into 9 into 9, 7 into 9 into 5 బై అమిత్, మోహిత్, అనురాగ్. అమిత్ ఏమో 16 into 21, మోహిత్ ఏమో 28 into 15, అనురాగ్ ఏమో 63 into 5 అంటే 15 into 21. 315. ఎందుకు 315 వేయడం అని అలా వేసాను. ఇప్పుడు తెగే నెంబర్లు ఏమైనా ఉన్నాయా చూడండి. 3 తెగిపోద్ది అన్ని చోట్ల. సో 3 7s, 3 5s, 3 5s, పైన ఏమో ఇక్కడ 3 పోయింది. ఇంకే నెంబర్ అయినా తెగుతుందా? ఇంకేవి తెగవు. 9 7/17. 7 తో తెగిపోతుంది. 7 తో తెగిపోతుంది. 7 ఇది పోయింది, ఇక్కడ పోయింది. ఇక్కడేమో 4, ఇక్కడేమో 3. అంతే, మరి తెగవు. పైన ఎంత ఉందో చూడండి. 32 into 3 into 5, 15 32s, 15 30s, 450 plus 15 2s 30, 480 బై కింద చూడండి 16 plus 20, 36,
36 plus 15 అంతే 51. ఇంకో 17 కనబడుతున్నాయి కదా, 17 కనబడుతున్నాయి. 3 17s 3 160s. ఇది కదా. సో ఆబ్వియస్లీ 9 7/17 అవుతుంది. 79s ఎంత? 153. 7 మిగిలింది by 17. వావ్, we got it. ఎలా చేయాలి? క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉండాలి, కాన్సెప్చువల్ డెప్త్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఎందుకు రాదు అర్థమెటిక్ డిఐ అంటే నేను బేసిక్స్ చెప్పుకోవడానికి కారణం ఏంటి? మీకు పర్సంటేజెస్ లో గ్రిప్ ఉండాలి, బేసిక్స్ మీకు ఎల్సిఎం కట్టడంలో బేసిక్స్ గ్రిప్ ఉండాలి. ఇవన్నీ బేసిక్సే, ఇక్కడ కొత్తగా పొడిచింది ఏం లేదు, అన్ని బేసిక్సే. అవి వాటిలో ఉంటేనే పనులు అవుతాయి, ఫటాఫట్ పడతాయి. రచన అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే. మీరు నాతో పాటు చేయక్కర్లేదు, ఈ సెషన్ నుంచి నా దగ్గర నేర్చుకోండి. జస్ట్ అలా చూస్తూనే నేర్చుకోండి. పికప్ ది ఆర్ట్ అంటే. సెకండ్ క్వశ్చన్. చూడండి ఏంటి కదా. when all of them work at their actual efficiency, then who will take, ఇది ఈజీ కదా, మినిమం టైం టు ఫినిష్ ది వర్క్. మాక్సిమం ఎఫిషియన్సీ వాడుకుంటే వాడు మినిమం టైం తీసుకుంటాడు. ఆబ్వియస్లీ డేస్ చూసుకోండి చాలు. డేస్ చూసుకుంటే 18 కదా. అదే ఆయుషే కదా ఆన్సర్. మనకి ఎఫిషియన్సీ చూడకండి, నెంబర్ తేడాగా ఉన్నాయి మల్టిప్లై చేయడం. డేస్ పరంగా ఎవరి నెంబర్ ఉంటే వాడిదే కదా ఆయుష్. మళ్ళీ ఎఫిషియన్సీ చూసి మల్టిప్లై చేసి ఎవరిది ఎక్కువ ఎఫిషియన్సీ ఆడే తక్కువ అని అలా వెళ్ళక్కర్లా. నెంబర్ ఆఫ్ డేస్ ఆల్రెడీ కట్టేసాం మనం. వీడు ఎవడో చూడండి తేడాగాడు. ఇవి ఉన్న వాళ్ళు సరిపోక ఇంకోటి వచ్చాడు, వీర్ అంట. వీర్ వర్కింగ్ అట్ హిస్ యాక్చువల్ ఎఫిషియన్సీ takes 25% more time than the time taken by Ayush and Mohit together. Ayush and Mohit together. Ayush ఇక్కడ ఉన్నాడు, మోహిత్ ఇక్కడ ఉన్నాడు. వాడి ఎఫిషియన్సీ, ఆయుష్ ఎఫిషియన్సీ ఇది, మోహిత్ ఎఫిషియన్సీ ఇది. వీరిద్దరు కలిపి ఎంత టైం తీసుకుంటారో దానికంటే 25% మోర్ టైం వీర్ తీసుకుంటాడు. అద్భుతం. వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ బై వీర్ అండ్ అమిత్ టుగెదర్? వాడిది కట్టాక మళ్ళీ వీర్ది అమిత్ టుగెదర్ టు ఫినిష్ ద వర్క్ when both work at their actual efficiency. కట్టేద్దాం టకటగా చేయండి. 32 into 7 into 9 into 5 by 28 into 15 16 into 35. సో 7 తో లేపేద్దాం ఫస్ట్. ఈజీ. 7 4s 7 5s, తర్వాత 5 తో 5 పోయింది ఇక్కడ, 5 3 ఇక్కడ పోయింది అంతే. మరి ఇంకే దగ్గర 4 తో దిగిపోతుంది. 4 ఇక్కడ, 4 8s 4 4s సరిపోయింది. పైన ఏం మిగిలింది? 8 into 9 అంటే 72 by 3 plus 4 7 అంతేనా? సో ఇది ఎవరిది? వీళ్ళిద్దరికి కలిపి పట్టే టైం అంతా 72/7. మనోడికి 25% మోర్ టైం అంటే 5/4 అంతేనా? 90/7. వీడికి పట్టే టైం అంతా వీరికి 90/7 పట్టింది. సో ఇప్పుడు ఇదంతా తీసేసి డైరెక్ట్ గా 90/7 రాస్తాను. క్యాల్కులేషన్ తప్పేమైనా ఉందో చూడండి, మళ్ళీ అనుకుంటాం. ఆయుష్ అండ్ మోహిత్ 4s 5s 4 మిగిలింది, 3 మిగిలింది, 7. ఎందుకంటే తెగట్లేదు కదా నెంబర్స్, అందుకని అంటున్నాను. 8 into 9 7. అలా అయితే మరి వెనక్కి రావడం ఏం చేయాలి? 90/7 రాసుకోవడమే. ఇప్పుడు ఎవడెవడికి అడిగాడు? వీర్ అండ్ అమిత్ టుగెదర్. ఇప్పుడు వీర్ అండ్ అమిత్ టుగెదర్ అంటే ఫస్ట్ వీర్ ఎఫిషియన్సీ కట్స్ అవ్వాలి కదా. వీర్ ఎఫిషియన్సీ కట్స్ అవ్వాలంటే ఏం చేయాలి? వీరికి వచ్చింది ఏంటి? మనకు వచ్చింది ఏంటి ఇప్పుడు? ఒక్క నిమిషం ఆగండి. సారీ ఇప్పుడు మనం చేసింది ఏంటి? ఎఫిషియన్సీస్ టైమే కదా కట్టింది, సరిపోయింది. వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ బై వీర్ అండ్ అమిత్ టుగెదర్ అన్నాడు. 90 కదా ఆబ్వియస్ గా. సో
ఫస్ట్ వీడి ఎఫిషియన్సీ కట్టాలి మనం, కట్టకుండా అవ్వదు. 32 × 7 × 5 by 90, ఇక్కడేమో 7 9 10s 5 పోయింది, ఇక్కడ 16 అయిపోయింది. 16 × 49 ఇది. ఓకే, వీర్ అండ్ అమిత్ టుగెదర్ అంటే ఈ 16 కామన్ ఉంది, 49 21 కలిసిపోయాయి 70. 49 70 16 × 70. ఇప్పుడు మళ్ళీ వెయ్యండి మొదటికి వచ్చి 32 × 9 × 7 × 5 by 16 × 70. 16 2s 7 10s ఇది పోయింది. 9 days. అది తెలియనిది ఏమీ లేదు. వచ్చిందా? ఇలా అంటే ఇందాక స్వాతి 10080 వేయడానికి నేను అది వేయకుండా ఇలా ఉంచడానికి మీకు ఏమైనా అడ్వాంటేజ్ కనిపిస్తుందా? ఈజీ క్యాలిక్యులేషన్. యూ హ్యావ్ టు బి లేజీ, స్మార్ట్ గా ఉండాలి. లేజీగా ఉంటేనే స్మార్ట్నెస్ వస్తుంది. మన సాగర్కి క్వాలిటీ ఉంది, కొంచెం టూ లేజీ, అందుకని చిన్న చిన్న తప్పులు వస్తాయి. అది బిల్డ్ చేసుకోవాలి. కొంచెం లేజీగా ఉంటే మొత్తం ఎవడు రాస్తాడో బాబు అని చెప్పి ముక్కలు ఉంచేసుకోవడం. అది మనం తెగ్గొట్టేటప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది. ఆ పైన కింద అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదో చూసుకోవడం, చేసేసుకోవడం, ఎలా చేయాలి. దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్. మొత్తం రాసేసుకోవడం అది ప్రిలిమ్స్ లో పనిచేస్తుంది మీకు. ప్రిలిమ్స్ లో మీరు ఎంతసేపు రకమైన డాంకీస్ వర్క్ అది, దాని నుంచి బయటికి రావాలి. దట్స్ ఇట్. ఇప్పుడు వెళ్దాం. నాకు తెలిసి వీర్ నెంబర్స్ మరి అవసరం ఉండవు, కానీ ఉండని. టైం టేకెన్ బై మోహిత్. Time taken by Mohit working at his actual efficiency to do the work is what % of time taken by Amit and Anurag together? Amit and Anurag together. Anurag ekkada unnadu. Amit Anurag already చేసాము, మనం చేయలేదు. సో అమిత్ అనురాగ్ ఎక్కడ, అమిత్ ఎక్కడ? అదేమో 16 × 21, ఇక్కడేమో 15 × 21. 63 అనుకోకండి, 21 కనిపిస్తుంది కదా, మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. 63 లో 21 ఉంది, దాన్ని బయట తీసేయండి. 21 × 15 అది. సో రెండు కలిపితే ఏమైంది? రెండిట్లోనూ 21 పక్కన పెడితే 16 15 31. 21 × 31 అర్థమైందా? సో వాళ్ళ టైం ఎంత? 21 × 31. ఇప్పుడు చాలా ఈజీ, ఇది మీరు అనుకున్నంత కష్టమేమి కాదు. ఎందుకో చెప్తా చూడండి. అమిత్ అండ్ అనురాగ్ ఎంత వచ్చింది? 21 × 31. 15 + 16 31 కదా. ఓకే, 21 × 31 వచ్చింది, అంతే కదా. ఇది ఇలా ఉంచండి. ఇది ఏంటిది? నెంబర్ ఆఫ్ డేస్. నెంబర్ ఆఫ్ డేసా ఏంటిది? ఇది పర్ డే వర్క్, ఇద్దరు కలిపి పర్ డే ఎఫిషియన్సీ. పర్ డే ఎఫిషియన్సీ ఇది. ఫైన్. తర్వాత ఇప్పుడు టైం కావాలంటే ఏం చేయాలి? పైన ఏమో మన టోటల్ వర్క్ వేసుకోవాలి. అవసరమా వేయడం? అవసరం లేదు, అలా టోటల్ వర్క్ అలా ఉంచండి. తర్వాత ఏమన్నాడు? టైం టేకెన్ బై మోహిత్ ఈజ్ వాట్ పర్సెంటేజ్. సో మోహిత్ ఇంకా పైన వస్తుంది. మోహిత్కి వచ్చినప్పుడు కూడా టోటల్ వర్క్ పైన వస్తుంది. కింద ఏమో మోహిత్ ఎఫిషియన్సీ ఎంత? 28/15. ఇంతే కదా అడిగింది. మోహిత్ టైం ఆల్రెడీ తెలుసు కదా మనకి, 24 డైరెక్ట్ గా తెలుసు. ఈ గోల కూడా అక్కర్లేదు. మోహిత్ టైం ఎంత? 24 బై ఇక్కడ కింద ఇది ఉంటుంది, ఇక్కడ ఇది వచ్చింది. సో ఆన్సర్ ఏంటి? 24 × లేకపోతే నాకు దీనికంటే కూడా అదే కంఫర్టబుల్. ఒకసారి చూడండి, చెప్తాను ఎందుకు. అలా వేయడం వల్ల చిన్న అడ్వాంటేజ్ ఉంది. నేను 24 వేయకుండా ఐ విల్ రాదర్ రైట్ టోటల్ వర్క్ బై 28 × 15 వేస్తాను. టోటల్ వర్క్ ఎలాగో పోతాయి. ఈ 21/13 పైకి వెళ్తుంది, ఎలా అనమాట. ఇప్పుడు ఏంటైంది? 7 4s 7 3s 3 1s 3 5s ఎంత అయింది? 31/20. 31/20 అంటే అర్థం ఏంటి? ఇంటూ 5, 1/25 కదా, 155%. క్లియర్? తరుణ్ బాబు అర్థమవుతుందా? గోల గోల. ఇది చూసారా? అంటే ఈ చిన్న చిన్న ట్రిక్సే. ఇది ఎందుకు వేసారో చూసారా? మీకు 24 తెలుసు, నేను 24 వేయలేదు. 24 వేస్తే మళ్ళీ ఈ పనికి మాల నెంబర్ మళ్ళీ వేయాలి. 32 × 9 × 7 అది.
అది చూడగానే నాకు పైన కింద అది వస్తుంది అది పోతుంది అనేది నాకు స్ట్రైక్ అయ్యింది. టైం టేకెన్ బై దీస్ అండ్ టైం టేకెన్ బై దెమ్ ఎంత పర్సెంటేజ్ వచ్చినప్పుడు రెండిట్లోనూ టోటల్ టైం బై ఎఫిషియన్సీ చేసుకుంటే కదా టైం టేకెన్ వస్తుంది. టోటల్ టైం రెండు పైన కింద వస్తుంది కదా, లేపేయచ్చు. సో ఓన్లీ ఎఫిషియన్సీ రేషియో చేస్తే సరిపోయింది. టైం టేకెన్ అంటే ఇదంతా కూడా అవసరం ఏంటి? టైం టేకెన్ అంటే ఎఫిషియన్సీ రేషియోయే కదా, నేను ఎంత రాయక్కర్లేదు కూడా. వీడి ఎఫిషియన్సీ బై వాడి ఎఫిషియన్సీ అంతే. రివర్స్ 155%. ఇది ఏంటంటే మీరు సాల్వ్ చేసేటప్పుడే ఈ రకంగా చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసినప్పుడే, బద్ధకంగా ప్రాక్టీస్ చేస్తే పని అవ్వదు. బాలు ఉన్నాడా? ఉన్నా సార్. ఓకే చూడండి, ఇఫ్ దీపక్ శివం అనురాగ్, దీపక్ ఎవడు కొత్తోడు, సో వీరు అవసరం లేదు, తీసేద్దాం. Deepak, Shivam and Anurag together, full efficiency, so can finish the work in 11, 15 by 19 days. Find the time taken by Deepak and Amit together. First Deepak efficiency kattali. Deepak ఎవరెవరు చెప్పాడు? దీపక్, ఎవరున్నారు? శివం అండ్ అనురాగ్. శివం ఎంత? 360. అనురాగ్ ఎంత? 63 into 5. 315. 315 into 11, 15 by 19 equal to 32, 9, 7, 5. ఇదంతా 315, ఇదేమో 360. 315 360 ఎంత వచ్చింది? 675. చూడండి ఇప్పుడు ఈ 15తో ఫస్ట్ లేపేద్దాం. అలా లేపొచ్చా? లేపకూడదు కదా. అది 11 1 15 19 into 11 plus 15 by 19 అది. అలా డైరెక్ట్ గా చేయకూడదు, మామూలు ఫ్రాక్షన్ కింద మారిస్తేనే అవుతుంది. చూడండి, స్మార్ట్ గా ఆలోచించండి, ఇది ఎక్కడ తిరుగుతాయో. ఇప్పుడు మల్టిప్లై చేసేయండి ఈ రెండు. 19 11s ఎంత? 19 11s 11 20s 220 minus 11. 220 లో 11 తీస్తే 209. 209 ఏనా? 224 by 19 అది. సో ఇది 224, ఇది 224 తెగిపోతాయి చక్కగా. 32తో తెగుతున్నట్టుంది, తెగుతుందా? 8తో తెగుతుంది కదా. ఇది 8 4s, ఇది 8 2s 16, 64, 8 8s 7 4 28 ఎగిరిపోయి. ఓకే, ఇప్పుడు ఈ 19 ఇటు పక్క తెచ్చేస్తే ఇంటూ 19 ఇక్కడ తీసేస్తాను. ఓకే చూడండి, ఇప్పుడు ఎంత? 9 into 5 45, 45 into 19, 45 into 19, 45 20s ఎంత? 900. 900 లోంచి 45 తీసేస్తే 855. ఇది 855. ఇది ఎంత వచ్చింది? 715. 855 లోంచి 715 తీసేస్తే 041. 140 ఏనా? డి కదా 140. ఇప్పుడు దీపక్ అండ్ అమిత్ టుగెదర్. అమిత్ ఎంత? అమిత్ ఎక్కడ ఉన్నాడు? 16 into 21. అమిత్ ఏమో 16 into 21. వీళ్ళిద్దరూ కలిసి ఓకే ఎంతసేపట్లో చేస్తారు? ఇది అరేంజ్ చేస్తున్నాను, ఆల్రెడీ అర్థమైపోయింది. ఇదేమో 7 into 20. 7 తీసేద్దాం అన్నిట్లో. తర్వాత ఏం తీయచ్చు? 3 తీయడానికి ఏం లేదు, ఇంక తీయడానికి ఏం లేవు. 5 తీయలేము, 4 తీసేయచ్చు. 4 5s 4 4s 4 8s, ఇంకింతే, ఇంకేం తీయలేం. 17 కనిపిస్తుంది ఎక్కడైనా? 43 వస్తుంది అడిగి, తేడా పడుతుంది ఇక్కడ. దీపక్ అండ్ అమిత్ బోత్ వర్కింగ్ అట్ యాక్చువల్ ఎఫిషియన్సీ. 8 9 72. 72 5s ఎంత? 72 5s 360. 360 అంట. 360 by 17 వస్తుంది మనకి. వీడికి ఏంటో తేడా నెంబర్లు వచ్చాయి, ఎక్కడో తప్పు చేసాం మనం, క్యాల్కులేషన్ ఎక్కడో తగ్గింది.
మనకి అసలు 43 రాలేదు. 675 అది. ఓకే 715 కాదు 675 అన్నాడు. 675 అంటే ఇక్కడ 140 రాదు. ఎంత వస్తుంది దీపక్? 180 వస్తుంది. 180 వస్తుంది. ఓకే ఏం తెగుతాయో చెక్ చేయండి ఇప్పుడు. 4 కనిపిస్తుంది. 4 తెగుతుందా? 4 తెగిపోతుంది. 840 by 43 sir. 4 8 30 45. ఇంకేమి తెగట్లేదు. 840 by 43. 43 ఎలా వచ్చింది? కింద ఇంకేం తెగుతున్నాయా? 3తో తెగిపోతుందా? ఓకే 3 3s 3 7s 3 15s సరిపోయింది. 28 15 43 కింద 43 వచ్చింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అక్కడే 24 into 30 35 24 30s ఏమో 720 24 5s 120 సరిపోయింది. 840 by 43. మల్టిప్లికేషన్ కూడా చూసుకోవాలి. 24 into 35 ఎలా చేస్తారు? 24 30s plus 24 5s ఫాస్ట్ గా. ఇంకున్నాయా? అయిపోయాయి. ఓకే ఈ మోడల్ ఇంకొకటి ఉంది లాస్ట్. దీంతో ఇది ఆపేద్దాం. చూడండి. ఇఫ్ మోహిత్, శివం అండ్ ఆయుష్ వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ అండ్ గెట్ ఎస్ టోటల్ సాలరీ ఆఫ్ 42 to 1, ఫైండ్ ద షేర్ ఆఫ్ శివం. ఈజీ కదా. మోహిత్ ఎంత? 28 into 15 is to ఎవడు? శివం. శివం ఏమో 360 ఆయుష్ వచ్చేసరికి ఆయుష్ 16 into 35. ఫస్ట్ ఇవి కట్ చేసేయండి. తలనొప్పి ఉండదు. 5 3s 5 72s 5 7s 4 7s 4 18s 4 4s ఓకేనా? ఇంకేం తెగుతాయి కదా మరి. 21 is to 18 is to 28. మొత్తం కలిపితే 28 18 ఎంత? 46 46 21 67. శివం అడిగాడు కదా. శివంది ఎక్కడ మధ్యలో ఉంది. 18 by 67 into 422. చెబుతున్నాయా నెంబర్లో? నీకే తెలియాలి, నాకు తెలీదు లెక్కలు. 1134 చూడు, శ్వేత చేసింది. సింప్లిఫికేషన్ ఎక్స్పర్ట్. దేంతో తెగింది శ్వేత? 67 9 8 7 కాదు 6 69 67 into 69 63 sir. 63. ఎంత ఫాస్ట్ గా చేస్తారా మీరు? 1134. దట్స్ ఇట్ గైస్.